హాయ్ అండి, వెల్కమ్ టు ది మహేశ్వరి టాక్స్ అండి. మనకి స్పెషల్గా సమ్మర్ వచ్చిందంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది అన్ని వంటలలోకి ఏదో ఒక వెరైటీగా చేసుకునేది అంటే మామిడికాయల సీజన్, మామిడి పండ్ల సీజన్. నేనైతే మామిడికాయ గంగవాయల కూర పప్పు చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. నేనైతే ఒక నాలుగు కట్టలు గంగవాయల కూర తీసుకున్నాను. ఒక గ్లాసు పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. గంగవాయల కూరను చిన్న చిన్న కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక మామిడికాయ తీసుకున్నాను. పుల్లటి మామిడికాయ అయితేనే దీంట్లో చాలా బాగుంటుంది. ఉడికించిన పప్పు గంగవాయల కూర కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ప్లస్ ఇంగువ. ఈ పప్పుకు టేస్ట్ ఏంటంటే ఇంగువ వేసేసిన తర్వాత ఈ గంగవాయల కూరలో వేసేసి బాగా ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చి అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసిన తర్వాత అది కూడా ఉడికిన తర్వాత కూర బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం సగం వేయాలండి. పులుపు ఎక్కువైపోతుంది కాబట్టి మామిడికాయ సగం వేసి అది కూడా బాగా కొంచెం ఉడికిన తర్వాత, మామిడికాయ అంటే తొందరగా ఉడికిపోతుంది కదా, తొక్క తీసి వేస్తాం కాబట్టి. ఆ తర్వాత ఈ కూర మామిడికాయ ఉడికిన తర్వాత పప్పు వేసేసేయాలి. ఆ పప్పు వేసేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.